చుట్టుపక్కల గ్రామంలో పట్టు చీర కావాలి అని అంటే స్వాతి సిల్క్స్ కి రావాల్సిందే అనే విధంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. నేను చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే బంపర్ డ్రా కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది. లగ్జరీ టీ షర్ట్ బ్రాండ్ ఒకటి లాంచ్ చేయాలనేది మా ఫ్యామిలీ ఒక డ్రీమ్. నేను ఎప్పుడైనా అదే నమ్ముతాను. మనకి ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ కావాలంటే లిజనింగ్ ఉండాలి. ఇప్పుడు నేను 1,00,000 అడుగులు సాధించానని చెప్పని అన్నావు కదా, నెక్స్ట్ మా టార్గెట్ సింగిల్ స్టోర్ 1 lakh అసెట్. మిస్టేక్స్ చేయకూడదని ఎవరు చెప్పరు, చేసిన మిస్టేక్ రిపీట్ చేయకూడదు అంటారు. SSS ఫార్ములా అంటాం. స్టాక్, స్పేస్, స్టాఫ్, ఈ 3 సఫిషియెంట్ గా ఉంటే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. చుట్టుపక్కలంతా 1000 షాపులు బార్గెనింగ్ నడుస్తుండేవి. నేను ఒక్కడనే ఫిక్స్డ్ రేట్ లో నడుస్తుండేవాడిని. కానీ అది ఆ ఒక్కటే నా సక్సెస్ కారణం. (1963) చీరాల్లో 10x10 అంటే ఒక 100 square feet విస్తీర్ణంలో ఒక బట్టల షాప్ పెట్టిన ఒక వ్యక్తి సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి దాన్ని 1 lakh square feet కి తీసుకెళ్లారు. స్వాతి సిల్క్స్, స్వాతి షాపింగ్ మాల్ గా అందరికీ పరిచయం ఉన్న స్వాతి రమణ గారు ఈ రోజు మన వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్ లో గెస్ట్. ఆయనతో మాట్లాడి ఆయన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్ కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, మీ స్టోరీ ఏంటన్నది నాకు తెలుసు, ఓకే, మీ బ్రాండ్ ఏంటన్నది నాకు తెలుసు, కానీ తెలుగు ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా చెప్తారు? నా పేరు వెంకటరమణ బాబు. మా నాన్నగారి పేరు జనార్దన్ రావు, మా అమ్మగారి పేరు రాజేశ్వరి. చాలామందికి రమణబాబు అనే దానికంటే కూడా స్వాతి రమణగానే బాగా తెలుసు. స్వాతి అనేది ఇప్పుడు నా పేరుకి ఇంటి పేరు అయిపోయింది. స్వాతి రమణ అనేది అందరికీ తెలిసిన పేరు. వస్త్ర వ్యాపారంలో 1963లో నాన్నగారు ప్రారంభించారు. సెకండ్ జనరేషన్గా నేను ఇదే బిజినెస్ని కంటిన్యూ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, సో ఆల్మోస్ట్ 63 అంటే చాలా ఓల్డ్ బ్యాక్ బిజినెస్ అనేది ఒకటి. సెకండ్, చాలా ప్రెస్టీజియస్ బిజినెస్ అనేది మాకు అనిపిస్తుంది విన్నప్పుడు. 63లో మీ నాన్నగారు ఆ వస్త్ర వ్యాపారం స్టార్ట్ చేయడానికి అసలు ఆయనకి ఆలోచన ఎలా వచ్చింది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ స్టోరీ ఏమైనా చెప్పగలుగుతారా? నాన్నగారు అప్పట్లోనే BA లిటరేచర్, తనకి అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ నాన్నగారికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రోజుల్లో చీరాల మొత్తం మీద BA లిటరేచర్ చదువుకున్న వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అప్పటి BA లిటరేచర్ అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో మీకు తెలుసు. ప్లస్ తను కూడా తన థాట్స్ అన్నీ కూడా చాలా అగ్రెసివ్గా, చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి. తను ఏంటంటే ఎక్కడో మనం జాబ్ చేసే బదులు మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పని తన సంకల్పంతో చీరాల్లో వస్త్ర వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. మా ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళెవరు కూడా ఈ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది. నాన్నగారి వాళ్ళకి ఈ ఫీల్డ్కి సంబంధం లేదు. ఈ ఫీల్డ్కి వచ్చింది నాన్నగారి టైం నుంచే ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అండర్స్టూడ్, గాట్ ఇట్. సో మొదట వస్త్ర వ్యాపారం మొదలుపెట్టినప్పుడు దానికి ఉన్న పేరేంటి, ఆర్ లేకపోతే స్టార్ట్ చేసింది ఎక్కడ, ఏంటో చెప్పగలుగుతారా? చీరాల్లో మొట్టమొదట నాన్నగారు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నాగార్జున సిల్క్ సెంటర్ అనే పేరుతో ఉండేది. కొట్ల బజార్ అని చెప్పని చీరాల్లో వస్త్ర వ్యాపారం ఇప్పుడు MGC మార్కెట్ డెవలప్ అయింది. 1978 నుంచి MGC మార్కెట్ ప్రారంభించబడింది. 1978కి ముందర మొత్తం కూడా కొట్ల బజార్ అని ఒక ప్రాంతం చీరాల్లో ఉండేది. అక్కడే వస్త్ర వ్యాపారం జరిగేది. అక్కడ ఒక 10x10 షాపులో నాగార్జున క్లాత్ సెంటర్ అనే పేరుతో వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దీనిని 1978లో MGC మార్కెట్ పెట్టిన తర్వాత నాన్నగారు వాళ్ళు నవయుగ టెక్స్టైల్స్ అనే పేరుతో దాన్ని పేరు మార్చి MGC మార్కెట్లో షాపు నెంబర్ 76. టోటల్ చీరాల మొత్తంలో ప్రకాశం జిల్లాలో చాలా పేరుగా మాకు పేరు తీసుకొచ్చిన షాపు నవయుగ. ఓకే సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు 10x10లో షాప్ ఉండేది అని. 10x10 అంటే అసలు షాప్ అనేది చిన్న షాప్ కదా. అసలు దాంట్లో మీరు స్టాక్ పెట్టుకోవడము, లేకపోతే జనాలు చూపించడం, కస్టమర్లను ఎంగేజ్ చేయడం, ఇవన్నీ ఎలా చేసేవాళ్ళు? ఆదిత్య, ఇప్పుడు ఇంకా 10 షాప్ అంటే ఒక చీరకు కావాలంటే ఇప్పుడు 2-3 వస్తారు, లేకపోతే 4 వస్తారు. పాత జనరేషన్లో 20 మంది 25 మంది వచ్చేవాళ్ళు. పెళ్లి బేరము అని చెప్పానంటే ఒక 20-25 మంది వచ్చేవాళ్ళు ఒక చీర కొనడానికి. ఇప్పుడు వీళ్ళు 10 షాపులో మా స్టాకు 5 షాపులో స్టాక్ ఉండేది. ఇంకా మనం కస్టమర్కి ఇవ్వడానికి అవకాశం ఉండేది 5. ఈ 5 షాపులో మనము కస్టమర్ని కూర్చోబెట్టేవాళ్ళం. దీంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు షాపులో కూర్చోబెట్టి మిగతా వాళ్ళకి బల్లలేసి బయట కూర్చోబెట్టేవాళ్ళం. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు అనిపించేది రేపు ఫ్యూచర్లో మనం వ్యాపారం డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా
స్టాక్ ఎక్కువ పెట్టగలగాలి, స్టాఫ్ ఎక్కువ ఉండాలి, స్పేస్ ఎక్కువ ఉండాలి. ఇది నేను ఆ రోజే తెలుసుకున్నాను. దీన్నే మా భాషలో మా టెక్స్టైల్ ట్రేడ్కి సంబంధించి త్రిబుల్ ఫార్ములా అంటాం. ఓకే. స్టాక్, స్పేస్, స్టాఫ్, ఈ 3 సఫిషియెంట్గా ఉంటే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకే, అండర్స్టూడ్ సార్. సో నాగార్జునగా జర్నీ స్టార్ట్ అయింది, తర్వాత నవయుగగా అది పేరు మారింది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముండింది సార్? అంటే ఎన్ని సంవత్సరాలు నవయుగ అన్న పేరుతో మీరు ఫంక్షన్ అయ్యారు? దాని తర్వాత స్వాతి అనేది ఇమీడియట్గా వచ్చిందా? ఈ మధ్యలో ఏమైనా జర్నీ ఉందా? 1992లో ఎంజీసీ మార్కెట్లో నాగార్జున ఎంజీసీ మార్కెట్లో నవయుగ పేరుతోనే మా ఫరం జరుగుతూ ఉండేది. మాకు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే 1992లో ఎంజీసీ మార్కెట్ బయట మా సొంత కాంప్లెక్స్ కట్టుకొని దాంట్లో స్వాతిని డెవలప్ చేయడం జరిగింది. ఓకే. స్వాతి ప్రారంభించిన తర్వాత మా ఇంటి పేరు ఊరా మారిపోయి స్వాతి రమణగా మారిపోయింది. అప్పటిదాకా ఒక కన్వెన్షనల్ పద్ధతుల్లో చీరాల్లో వ్యాపారం జరిగేది. పలకా బల్పం తీసుకొని దాని మీద కస్టమర్లకి రేట్లు చెప్పి ఇది అయిపోయిన తర్వాత బార్గెనింగ్ సిస్టమ్ జరుగుతూ ఉండేది. కస్టమర్లకి రేట్ ఫైనల్ అయిన తర్వాత పలకా బల్పం మీద తుడిపేసేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంటు ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేటప్పటికి అంతా కూడా సిస్టమ్ బేస్డ్ జరుగుతుంది. ఆ రోజుల్లోనే మేము సిస్టమ్ ప్రారంభించి ఫిక్స్డ్ రేట్ స్టార్ట్ చేసి, నాన్నగారు ఫిక్స్డ్ రేట్ చీరాల్లో ప్రారంభించినప్పుడు ఇట్లాంటి ఏరియాలో మనం ఫిక్స్డ్ రేటు ఎంతవరకు సక్సెస్ కాగలమా అనేది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. కానీ లాంగ్ టర్మ్లో మనం బిజినెస్ చేయాలి అంటే ఫిక్స్డ్ రేట్ అయితేనే మనం చేయగలం, బార్గెనింగ్లో చేయలేము అనే ఉద్దేశంతో నేను చాలా గట్టిగా నాన్నగారిని అపోజ్ చేయడం జరిగింది. అపోజ్ చేసి ఫిక్స్డ్ రేట్ ప్రారంభించిన తర్వాత ఏ రోజైతే ఇప్పుడు మనం ఈరోజు సక్సెస్ ఏదైతే చూస్తున్నామో దానికి మేజర్గా మాకు ఫిక్స్డ్ రేట్ అనేది మేజర్గా మాకు ఉపయోగపడ్డది. ఓకే. బయట కస్టమర్స్కి వచ్చేటప్పటికి బార్గెనింగ్లో ఒక సందర్భంలో ఎక్కువ పడచ్చు, ఒక్కో సందర్భంలో తక్కువ పడచ్చు. అదే ఫిక్స్డ్ రేట్లో వచ్చేటప్పటికి ఏంటంటే కస్టమర్కి జెన్యూన్ ప్రైజు, జెన్యూన్ రేటు, కస్టమర్ గెస్ట్ చేసుకోవటానికి ఈ ఐటెం తీసుకోవాలా వద్దా అనేది గెస్ట్ చేసుకోవటానికి చుట్టుపక్కలంతా 1000 షాపులు బార్గెనింగ్ నడుస్తుండేవి. నేను ఒక్కడనే ఫిక్స్డ్ రేట్లో నడుస్తుండేవాడిని. కానీ అది ఆ ఒక్కటే నా సక్సెస్కి కారణం. కస్టమర్లు బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడైతే జెన్యూన్ ప్రైస్లో జెన్యూన్ క్వాలిటీతో మేము ఫిక్స్డ్ రేట్లో వస్త్రాలను అమ్మటం ప్రారంభించామో మా సక్సెస్ అక్కడి నుంచే మల్టిప్లై అవ్వటం ప్రారంభమైంది. అర్థమైంది సార్. సో ఫాదర్ యాక్చువల్లీ నాగార్జున స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమి అచీవ్ చేద్దాం అనుకున్నారు? ఆయన మోటో కానీ ఆయన ఇంటెంట్ కానీ ఏముండింది? కేవలం వ్యాపారం చేయాలి, డబ్బులు సంపాదించాలి అన్నదేనా, లేకపోతే ఆయనకైనా ప్యాషన్ ఉండింది అది స్టార్ట్ చేయడానికి? సార్, మొట్టమొదటి జనరేషను మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆ రోజు సర్వైవల్ కోసం. నాన్నగారు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సర్వైవల్ కోసం. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత డెవలప్ చేయాలండి దానికోసం. ఎందుకంటే సర్వైవల్ అంతా కూడా నాన్నగారు చేశారు. ఓకే. నేను ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్రాటప్ ఇన్ గోల్డెన్ స్పూన్స్. అప్పటి నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు ఎంతసేపటికి కూడా మన కుటుంబానికి ఆసరాగా ఉండాలి, మన కుటుంబానికి ఇన్కమ్ ఉండాలి అనేదే మేజర్ ఇంపార్టెన్స్. తర్వాత బిజినెస్ గ్రో అయిన తర్వాత ఎట్లా ఉంటుందంటే డెవలప్మెంట్ ఆలోచన అనేది గ్రో అయిన తర్వాత వస్తుంది. నేను ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చే సమయానికి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నాం. వస్త్ర వ్యాపారంలో చాలా చక్కటి పేరు, స్టేట్ మొత్తం మీద ఒక మంచి పేరు తెచ్చుకున్నాం. అర్థమైంది సార్, గాట్ ఇట్. మీరు యాక్చువల్లీ అసలు ఏమవుదాం అనుకున్నారు లైఫ్లో చదువుకునే టైంలో? నేను చదువుకునే టైంలో నాన్నగారు నన్ను చదివించేటప్పుడే నాకు క్లారిటీగా చెప్పారు, నువ్వు ఎంతవరకు చదువుకుంటావు అంతవరకు చదువుకో, రావాల్సింది మాత్రం ఈ ఫీల్డే, నేను ఒక్కడనే కుమారుల్ని, ఈ ఫీల్డ్లోకి రావాల్సిందే. కాబట్టి ఏంటంటే మేము చదువుకునేటప్పుడు కూడా కాలేజీకి వెళ్ళేవాళ్ళం, కాలేజీ నుంచి షాప్కి వెళ్ళేవాళ్ళం. షాపులో జరుగుతున్న పరిస్థితులు, షాపులో ఎలా ఉంటుంది, కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి కూడా అవగాహన ఉన్న వాతావరణమే. కాబట్టి నేను వేరే ఏదో కలెక్టర్ అవుదాం అనుకున్నాను, చార్టెడ్ అకౌంట్ అవుదాం అనుకున్నాను, ఇవన్నీ ఉత్తి మాటలు. నేను చదువుకునే రోజుల్లో కూడా ఈ బిజినెస్లోకి రావాలనేది అయితే మాత్రం నాన్నగారి దగ్గర నుంచి క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. అర్థమైంది. వెళ్ళి షాప్లో కూర్చునే వాళ్ళు చదువుకునే టైంలోనే షాప్లోకి వెళ్ళి కూర్చునేవాళ్ళం, బేరం అమ్మేవాళ్ళం, హెల్ప్ చేసేవాళ్ళం, క్యాష్ కౌంటర్లో కూర్చునేవాళ్ళం, క్యాష్ లెక్కేయటం నేర్పించేవాళ్ళు. అన్ని సబ్జెక్టులో కూడా ప్రాక్టికల్గా నేర్చుకున్నాం.
అర్థమైంది సార్, గ్రౌండ్ లెవెల్ నుంచి మేము అలవాటు చేసుకున్నాం. అర్థమైంది. మీ మొదటి రోజు షాప్కి వెళ్ళి కూర్చోడము, మీ నాన్నగారు మీకు ఏం చెప్పారు, వారు లేకపోతే ఆ రోజు మీరు ఏం చేశారు, ఆ జ్ఞాపకం ఏమైనా ఉందో ఒకసారి చెప్పగలుగుతారా? మొదటి రోజు అని అనటానికి లేదండి, ఎందుకంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి మాకు వెళ్తూనే ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము షాప్కి వెళ్తానే ఉంటాం. కాకపోతే ఒకటి ఏంటంటే, చిన్నప్పుడు ఎందుకు వెళ్ళేవాళ్ళం అంటే షాప్కి వెళ్తే ఏదో ఒకటి కొనిపించేవాళ్ళు. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళంగానే అలవాటు ఏంటంటే, మరి నాకు బిజినెస్లోకి రావాలని అలవాటు చేయడానికి కావచ్చు పెద్దోళ్ళు, షాప్లోకి వెళ్ళంగానే ఎవరో ఒక స్టాఫ్ని ఇచ్చి పంపించి ఓ బిస్కెట్ ప్యాకెటో చాక్లెటో కొనిపించేవాళ్ళు. అలా తెలియకుండానే షాపుకి రావాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ వల్ల తర్వాత వ్యాపారంలో ఇన్వాల్వ్ అవటం పెరిగింది. ఆల్మోస్ట్ నేను ఇంటర్ పూర్తయ్యే సమయానికే బిజినెస్లో ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, దేంట్లో ఎట్లా ప్రాఫిట్ వస్తుంది, కస్టమర్స్తో ఎలా డీల్ చేయాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా అనేది నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా నోటితో చెప్పరు, తన నడవడికతో మనకు అలవాటు అయ్యేలాగా చేస్తారు. దీనికి నేను మీకు ఉదాహరణ చెప్తా. నేను షాప్ క్లోజ్ చేశారు, నేను నాన్నగారు ఫ్రెండు కారులో కూర్చున్నాం. షాప్ క్లోజ్ చేయటం అంటే దాదాపుగా ఒక 25 నుంచి 30 లాక్స్ ఉంటాయి షాప్కి. సైడ్ షట్టర్స్ కానీ ఫ్రంట్ షట్టర్స్ కానీ మొత్తం అంతా లాక్ అయిపోయినాయి. అందరం వెళ్ళి కారులో కూర్చున్నాం. డ్రైవర్ రెడీగా ఉన్నాడు, ఇంటికి బయలుదేరి వెళ్ళబోతున్నాం. అంతలోకి నాన్నకు తెలిసిన ఒక కస్టమర్ వచ్చారు. వచ్చి, జనార్దన్ గారు నాకు ఒక బ్లౌజ్ పీస్ కావాలండి, నాకు దాని విలువ 10 రూపాయలు. నాన్నగారిని అడిగితే షట్టర్ తలుపులు తీయించి, ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో షట్టర్ తలుపులు తీయించి నైట్ 10:30 అయింది. వాళ్ళకి కావాల్సిన 10 రూపాయలు బ్లౌజ్ పీస్ ఇచ్చి పంపించారు. ఒక వారం రోజుల తర్వాత నాన్నగారు ఫ్రెండ్ నాతో కలిశారు. కలిసి, అరే నీకు తెలుసా, నీకు నాన్నగారు ఆ రోజు ఎందుకు తీశారో అన్నాను. నేను అడిగాను మీ నాన్నని, 10 రూపాయల జాకెట్ ముక్క కోసం నీకు అవసరమారా, 20 తాళాలు తీయిచ్చావు, ఒక 10 రూపాయల జాకెట్ ముక్క అమ్మావు అని. నాన్నగారు ఏమన్నారంటే, నేను నా బాబుకి నేను తెలియజేయాలి, కస్టమర్కి 10 రూపాయల జాకెట్ అమ్మినా లేకపోతే 100 రూపాయలు అమ్మినా 1000 రూపాయలు అమ్మినా కూడా ఈరోజు మనం చేసిన సర్వీసు, ఈరోజు నేను చూపించిన వాతావరణము, ఏదైతే కస్టమర్ మీద నాకున్న పర్సెప్షన్ ఏదైతే ఉందో అది తనకు కూడా రావాలి అంటే నేను ప్రాక్టికల్గా చూపించాలి, కానీ నేను చెప్తే జరగదు. నేను ఏదైతే అలవాటు చేసుకున్నానో ఆ అలవాటు వాడికి తెలియాలి అని అంటే నేను ఈ రూపంలో తెలియచేశాను అని అన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా నాన్నగారు ప్రాక్టికల్గా చెప్పరు, తన నడవడికితోనే మనం అలవాటు చేసుకున్నాం. తను నాకు ఎట్లా తెలియచేస్తే, ఎలా ఇండైరెక్ట్గా ఎలా తెలియజేస్తే నేను తెలుసుకుంటానో అదే విధంగా చెప్పేవాళ్ళు. భగవంతుడి దయ వల్ల నేను కూడా దాన్ని, తన ఇంటెన్షన్ ఏంటనేది నేను కూడా అర్థం చేసుకొని నడుచుకునేవాడిని. ఓకే, అర్థమైంది. సో ఇది వన్ ఆఫ్ ద లెసన్ మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది కదా, వెరీ ఫస్ట్ లెసన్ అనుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ టు సెకండ్ జనరేషన్ మీరు మూవ్ అవుతున్న తరుణంలో మీకు ఇంకా ఏమేమి వాల్యూస్ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు సార్? మీకు ఆయన ఏం వాల్యూస్ మీలో ఇంబెడ్ చేశారు? కస్టమర్ని చూసుకోవడం ఒకటి చెప్పారు, అయిపోయింది. బట్ అదర్ దాన్ దట్ ఏమైనా వాల్యూస్ చెప్పారు ఆయన, బిజినెస్ వాల్యూస్? నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్, 2 పర్సనల్ డిసిప్లిన్. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి గురించి కానీ, ట్రేడ్ విషయంలో కానీ, లేకపోతే పర్సనల్ విషయాల్లో కానీ ఎదుటి వాళ్ళని కామెంట్ చేయటం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా నాన్నగారు ఇష్టపడరు, దాన్ని ఎంకరేజ్ చేయరు. మరియు ఇంకోటి ఏంటంటే, నాన్నగారి దగ్గర ఏంటంటే వ్యాపారంలాగా చేయాలి, పర్సనల్ లైఫ్ లాగా చేయాలి. వ్యాపారం చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. వ్యాపారాన్ని షాప్లో మర్చిపోండి, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్లోనే ఉండాలి. ఇది ఫస్ట్ నుంచి కూడా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. అది నాకు లైఫ్లో కూడా చాలా ఉపయోగపడ్డది. అండర్స్టూడ్ సార్, డన్. సో మీరు ఎగ్జాక్ట్లీ ఏ ఇయర్లో షాప్లోకి రావడం జరిగింది, ఆర్ లేకపోతే ఏ ఇయర్లో షాప్లోకి వెళ్ళడం జరిగింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజినెస్ చూసుకోవడానికి, బిజినెస్ నేర్చుకోవడానికి? 1993 నాది బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. తర్వాత చెన్నైలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ డిప్లొమా చేశాను. కోర్స్ అయిపోయినమాట 93లో నాన్నగారు నువ్వు షాప్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తే బాగుంటుంది అని చెప్పని నాకు సజెస్ట్ చేయడం జరిగింది. 93లో చీరాల్లో నేను స్వాతి సిల్క్స్ అని చెప్పని ఒక పట్టు చీరల వరకు సపరేట్గా ఒక పెద్ద ఫర్మ్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి పట్టు చీరలు ఫిక్స్డ్ రేట్లో అమ్మటం ప్రారంభించింది 93లోనే. ఓకే. చుట్టుపక్కల గ్రామంలో పట్టు చీర కావాలి అని అంటే
స్వాతి సిల్క్స్కి రావాల్సిందే అనే విధంగా దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. తర్వాత దాన్ని 2012లో స్వాతి షాపింగ్ మాల్గా మార్చి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లాగా చేశాము. 2012 నా లైఫ్లో మర్చిపోలేని రోజు. డిసెంబర్ 8 చీరాల లాంటి ప్లేస్లో షాపింగ్ మాల్ పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా చాలా విమర్శలు. వాళ్ళ నాన్నగారు సంపాదించారు, డబ్బులు పాడు చేస్తున్నారు, చీరాల్లో షాపింగ్ మాల్ ఎలా సక్సెస్ అవుతుంది, ఇక్కడంతా అనార్గనైజ్ సెక్టారు అని విమర్శించిన వాళ్ళు. మనం ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు అనేది నాకు అనవసరం. నేనేం చేయదలుచుకున్నాను, ఫోకస్ ఆన్ వర్క్. నా ఫోకస్ మీద నేను వెళ్ళిపోతానే తప్పితే ఎదుటోళ్ళు చెప్పింది నేను వింటాను. దాంట్లో ప్రొడక్టివిటీ ఉంటే వింటాను. ప్రొడక్టివిటీ లేకుండా సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడినప్పుడు దాన్ని మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. నేను ఎప్పుడైనా అదే నమ్ముతాను. మనకి ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ ఉండాలి, లెర్నింగ్ కావాలంటే లిజనింగ్ ఉండాలి. ఎర్నింగ్ అంటే సంపాదన, లెర్నింగ్ అంటే నేర్చుకోవటం. మనకంటే బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడైనా నేర్చుకోవాలి. లిజనింగ్ మనం నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి చెప్పింది వినాలి. అర్థమైంది. గాట్ ఇట్. అసలు స్వాతి షాపింగ్ మాల్ అనేది ఏదైతుందో, లేకపోతే మీరు మాల్ చీరాల్లో పెడదాము అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అడుగుతుందంటే అన్ఆర్గనైజ్ సెక్టర్ అని మీరే అన్నారు. అక్కడ మాల్ పెట్టాలని ఐడియా ఎందుకు వచ్చింది? లేకపోతే ఫస్ట్ మాల్ మీదే అవ్వాలని ఏమైనా ఆలోచన ఉండిందా? అలాంటి ఏమైనా చెప్తారా? 1993లో పట్టు చీరల వ్యాపారం స్టార్ట్ చేసి పట్టు చీరలు అమ్ముతూ ఉన్నప్పుడు ఒక కస్టమర్ వచ్చి పట్టు చీరలు తీసుకునేవాళ్ళు. పట్టు చీరలు తీసుకున్న తర్వాత అబ్బాయి పెళ్లి బట్టలకు ఎక్కడికి వెళ్ళాలి, మా పాపకు పావడాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుండేవాళ్ళు. ఇది చిన్న చిన్నగా నేను చెన్నైలో చదువుతున్నప్పుడు శరవణ స్టోర్స్, పోతీ స్టోర్స్కి రెగ్యులర్గా విజిట్ చేసేవాడిని. విజిట్ చేసినప్పుడు చీరాల్లో మనం ఇలాంటిది పెట్టచ్చా అనేది ఒకసారి మనసులో పెట్టచ్చా పెట్టకూడదా అనేది అప్పటి నుంచే నాకు ఒక ఆలోచన అనేది ఉండేది. మనం అంత పెద్దది పెట్టలేకపోవచ్చు, చెన్నైలో ఉన్న పోతీ సిల్క్స్ అంతా లేకపోతే శరవణ స్టోర్స్ అంతా పెట్టలేకపోవచ్చు. మన ఊరికి తగ్గట్టుగా మనం పెడితే ఎలా ఉంటుంది అనేది ఒక థాట్ అయితే అప్పటి నుంచి ఉంది. ఏ రోజైతే షాపింగ్ మాల్ లాగా అది మనసులో పెట్టుకొని నేను స్టార్ట్ చేయటం జరిగిందో 2012 డిసెంబర్ 8న చీరాల మొత్తం షాక్. చీరాల్లో షాపింగ్ మాల్ పెడతారు, అది సక్సెస్ అవుతుంది అనేది నేను తప్పితే ఎవరు నమ్మల. అలాంటిది టోటల్ చీరాల నమ్మని వాళ్ళు లేరు. తర్వాత జరిగిన ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా మా ట్రేడ్లో 100% నా తర్వాత జరిగిన డెవలప్మెంట్ని గమనించుకొని ఇక్కడ మనం వ్యాపారం చేయొచ్చు అని చెప్పని తర్వాత మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళే. ఓకే. ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో మీరు మాల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇనిషియల్ ఫ్యూ డేస్ అంటే డెఫినెట్లీ జనాలు చూసి ఇదేంటి ఇంత పెద్ద ఇది వచ్చింది మన చీరాల్లో అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీరు ఏం పెట్టారు, ఏం చేస్తున్నారు అన్న చూసినప్పుడు ఫస్ట్ కొద్ది దినాలు ఎలా ఉండింది వాళ్ళ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? మొదటి రోజు షాపింగ్ మాల్ ప్రారంభించిన రోజు చీరాల్లో మాకు ఇంత బ్రహ్మరథం పడతారనేది, సక్సెస్ అవుతాం అనేది ఒక నమ్మకం ఉంది. కానీ మా షాపు దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక 500 మీటర్లు ఉంటుంది. ఓపెనింగ్ రోజు 10:40కి ప్రారంభించడం జరిగింది. నైట్ 11:30 వరకు రైల్వే స్టేషన్ దాకా కంటిన్యూ క్యూ ఎవరం కూడా మనం ఫామ్ చేయలేదు. కస్టమర్లే వాళ్ళే ఫామ్ చేసుకున్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేశాము, సక్సెస్ అవుతామని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఇంత బ్రహ్మరథం పడతారు, ఇంత సక్సెస్ అవుతాం అనేది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మాకు తెలియదు. ఓకే. దాదాపుగా నేనే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు సక్సెస్ చూసినప్పుడు వాళ్ళ వైపు నుంచి అయితే కంప్లీట్ షాక్. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మనం కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నాం. చీరాల్లో ఇలాంటి షాపుని ప్రారంభించడం అనేది కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నామని చాలా చాలా ఆనందపడ్డాం. ఎప్పుడైనా సరే మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినప్పుడు వ్యాపారంలో ఆ వచ్చే ఆనందము వర్ణనాతీతం. అండర్స్టూడ్ సార్. మాల్ పెట్టిన తర్వాత సక్సెస్ అనేది మీరు చూస్తారు అనేది మీరు దాంతో ఆల్రెడీ ఉన్నారు. కానీ ఒక వ్యాలిడేషన్ ఉంటుంది కదా, ఓకే చీరాల్లో జనాలు మన మాల్కి వస్తున్నారు, మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాం, ఇక్కడ జనాలకి గుర్తుండిపోతుంది, జనాలు లాయల్ అవుతారు అనేది. అలాంటి మూమెంట్ ఎప్పుడు వచ్చింది మీకు, మీరు రియలైజ్ అయ్యేటట్టు? 2012లో షాపింగ్ మాల్ ప్రారంభించిన తర్వాత చాలా కొద్ది కాలంలోనే ఒక
30-45 రోజుల్లోనే మేము గమనించడం జరిగింది. దీన్ని ఇక్కడితో ఆగకూడదు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్స్పాన్షన్ చేయాలి. ఈ చీరాల్లో మనకిచ్చిన సక్సెస్ని స్టేట్ మొత్తం మీద తీసుకెళ్ళాలి అని చెప్పనంటే దానికి తగ్గట్టుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి తగ్గట్టుగా మ్యాన్ పవర్ మనం డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన కలిగిన తర్వాత అంచెలంచెలుగా మనం ప్రోడక్ట్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత టీం వర్క్ డెవలప్ చేసుకొని 2018లో గుంటూరు ప్రారంభించడం జరిగింది. 2018లో గుంటూరు ప్రారంభించినప్పుడు డిసెంబర్ 8 విజయవాడ చీరాల ఎట్లయితే ఓపెన్ చేశామో గుంటూరు కూడా డిసెంబర్ 8 సేమ్ డేట్న భగవంతుడు అదే డేట్న మనకు అవకాశం ఇచ్చారు. అదే రోజున ప్రారంభించడానికి మనకు అవకాశం వచ్చింది. సేమ్ డేన ప్రారంభించడం జరిగింది. అప్పటిదాకా ₹1,00,000 ఒక రోజుకి అమ్మితే మా షాపులో స్టాఫ్ అందరికి కూడా ఒక లడ్డు తెప్పించి ఇచ్చేవాళ్ళం. ఆ రోజు ₹1,00,000 అమ్మారంటే స్టాఫ్ అందరూ కూడా ఈరోజు లడ్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ₹2,00,000 అమ్మితే ఒక కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఎప్పుడో సంవత్సరానికి ఒక 10 సార్లో 15 సార్లో ఇలాంటి సందర్భం వచ్చేది. అలాంటిది మేము కనీసం కోరుకోలేదు. వినేవాళ్ళం. పోతీస్ సిల్క్స్ 10 లక్షలు అమ్మారంట, చెన్నైలో నల్లి సిల్క్స్ వాళ్ళు 5 లక్షలు అమ్మారంట, లేకపోతే శరవణ స్టోర్స్ వాళ్ళు 20 లక్షలు అమ్మారంట అని వినేవాళ్ళం. 2018 డిసెంబర్ 8న షాపు ప్రారంభించిన తర్వాత గుంటూరు ప్రజలు ఎలాంటి రిజల్ట్ ఇచ్చారంటే ఒక్క రోజులో ₹1,00,00,000 అమ్మాం. ఇది ఇప్పటికి కూడా నాకు చాలా గర్వంగా చెప్పుకుంటాను. సింగిల్ డేలో ₹1,00,00,000, ఒక రోజుకి ₹1,00,000 అమ్మితే నేను స్టాఫ్కి లడ్డు తెప్పించి ఇచ్చేవాడిని. నా మైండ్ సెట్కి నేను కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 20,000 అడుగుల స్టోర్ పెట్టాము, చాలా చక్కటి స్టోరు, చాలా బాగా చేశాము. కానీ ఆ స్థాయి సక్సెస్ని అందుకుంటుందని చెప్పని నేనైతే ఊహించలేదు. ఒక 20 లక్షలు అమ్ముతాము, 30 లక్షలు అమ్ముతాము అనుకున్నాం. అలాంటిది మొదటి రోజు ₹1,00,00,000 క్రాస్ అయిన రోజు నా లైఫ్ ఇంకా ధన్యమైపోయింది అనిపించింది. ఓకే, అండర్స్టూడ్. సో దాంతో ఇంకా లైఫ్లో సక్సెస్ చూసేసాము, ఇక్కడతో ఆగితే చాలు, ఇలా కంటిన్యూ అయితే చాలు అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా కొత్త గోల్స్ వచ్చాయా మీ లైఫ్లో అప్పుడు? గుంటూరు సక్సెస్ చూసిన తర్వాత దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకొని 2019లో డిసెంబర్ 9న నరసరావుపేట స్టోర్ ప్రారంభించడం జరిగింది. నరసరావుపేట కూడా సేమ్ ఇదే సిచ్యువేషను. నరసరావుపేట స్టోర్ ప్రారంభించినప్పుడు నేను చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే ఫెస్టివల్ సీజన్కి ఇంతవరకు నాకు తెలిసి వస్త్ర వ్యాపారంలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరు కూడా గిఫ్ట్గా ఇచ్చుండ్రు. చీరాల, గుంటూరు, నరసరావుపేట 3 బ్రాంచుల్ని కలిపి ఫెస్టివల్ డ్రా కింద, బంపర్ డ్రా కింద డబల్ బెడ్రూమ్ ఫ్లాటు గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. డ్రాలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చినప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో ఎవరికైతే రావాలో వాళ్ళకే వచ్చింది. ఓకే, అది ఆల్రెడీ ఇల్లున్నోళ్ళకో మన చేతిలో ఉండదు. డ్రా అన్నది మన చేతిలో ఉండదు. ఆల్రెడీ ఇల్లున్న వాళ్ళకో స్థలం ఉన్నోళ్ళకో వచ్చిందనుకోండి, నేను యాజ్ పర్ రూల్ ప్రకారం, యాజ్ పర్ రికార్డ్ ప్రకారం నేను ఇవ్వాల్సిందే. కానీ నేనేం కోరుకున్నానంటే దేవుణ్ణి అయితే ఒకటే దండం పెట్టుకున్నాను, ఎవరికైతే నీడీ ఉంటుందో వాళ్ళకు వస్తే బాగుంటుంది అనేది నేను భగవంతుని ప్రార్థించాను. భగవంతుడి దయ వల్ల ఒక మధ్యతరగతి టీచరు నెలకి ఒక ₹10,000, 8,000 నుంచి ₹10,000 జీతం ఉండే మధ్యతరగతి టీచరు తనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినప్పుడు వాళ్ళ భార్యాభర్తలు, పిల్లలు నా దగ్గరకు వచ్చి వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ, ఆ ఆనందం నేను ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఎప్పుడైనా సరే ఏదైనా మూడ్ బాగోనప్పుడు ఇలాంటి రీకలెక్ట్ చేసుకుంటాను. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని ఒక మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళకి, ఒక సాధారణ టీచర్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నేను ఇవ్వగలిగినప్పుడు వాళ్ళు పొందే ఆనందం, వాళ్ళతో పాటు నేను పొందే ఆనందం వర్ణనాతీతం. అర్థమైంది. గాట్ ఇట్ సార్. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి కస్టమర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, అందరూ అదే మాట అంటారు జనరల్గా, బట్ మీరు చెప్పింది అదే ట్రాన్స్లేట్ అవుతుంది కదా. కన్జ్యూమర్ సైకాలజీ, కస్టమర్ సైకాలజీ చీరల విషయంలో కొనడానికి ఎలా ఉంటుంది? బికాజ్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూసారు కాబట్టి బేసికలీ ఒక షాప్లోకి ఎంటర్ అయినప్పుడు నలుగురిని చూసి వీళ్ళే టైపు అని చెప్పి మీరు డిఫరెన్షియేట్ చేయగలిగే ఇది వచ్చేసి ఉంటుందా ఇటు పార్టీకి? మీకు క్లాసిఫికేషన్ ఉంటుందా? ఇక్కడ ఒకటి ఆదిత్య, జనరల్గా మనం స్టాఫ్ని వెడ్డింగు బేరాలు వచ్చినప్పుడు స్టాఫ్ని మనం చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళకి పల్స్ తెలియాలి, కస్టమర్ పల్సు. ఎదుటి వచ్చిన కస్టమర్కి
ఏ విధంగా వాళ్ళు సెలక్షన్ కోరుకుంటారు, ఏ కలర్స్ ఇష్టపడతారు, ఏ డిజైన్ ఇష్టపడతారు, ఎలాంటి కొంతమంది గ్లేజింగ్గా ఉన్న చీరలు ఇష్టపడతారు, కొంతమంది ఎలిగెంట్గా ఉన్న ఇష్టపడతారు, కొంతమంది డార్క్ శారీస్ ఇష్టపడతారు, కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు. ఇది గమనించుకొని ఎవరికి తగ్గట్టుగా వారు సెలక్షన్ చేసుకునే విధంగా మేము ఫస్ట్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తాం. 100 మందిలో ఒక 90 మంది సక్సెస్ అవుతారు, ఒక 10 మంది డల్గా ఉంటారు. మనం షాప్ అన్న తర్వాత అందరూ ఒకటే విధంగా పర్ఫార్మెన్స్ ఉండాలని లేదు. వాళ్ళల్లో కొంతమందికి మంచి ర్యాంకింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి కొంతవరకు తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎవరైతే కాస్త పర్ఫార్మెన్స్ బాగా ఉంటుందో వాళ్ళని వెడ్డింగ్ సిట్టింగ్స్కి అలాట్ చేస్తాము. ఓకే. వీళ్ళు ఆ కస్టమర్కి తగ్గట్టుగానే వీళ్ళు తీస్తారు కాబట్టే వాళ్ళకి చూపించే చీర కానీ, వాళ్ళకి చూపించే కలర్ కానీ, వాళ్ళకి చూపించే విధానం కానీ, ఎదుట ఉన్న కస్టమర్ ఏమి కోరుకుంటారో అది చూపించినప్పుడే దానికి ఆ కస్టమర్ వాడిని మళ్ళీ మన దగ్గరికి రిపీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అర్థం ఉంటుంది సార్. మరియు వాళ్ళకి ఏంటంటే టైం కూడా సేవ్ అవ్వాలి. వారి టేస్ట్ ప్రకారం మనం చూపించినప్పుడు తొందరగా వాళ్ళకి సెలక్షన్ అవుతుంది. ఓకే. మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద షోరూమ్స్ వస్తున్నాయి. ప్రతి ఊరిలో కూడా అన్ని ఊళ్ళలో హైదరాబాద్ నుంచి మల్టీ స్టోర్స్, చాలామంది కార్పొరేట్ వాళ్ళు స్టోర్స్ పెడుతున్నారు. అవన్నీ వచ్చిన వాటన్నిటిని ఒడిదుడుకులు తట్టుకొని మేము నిలబడగలుగుతున్నామంటే మా కస్టమర్కి, మా ఏరియా కస్టమర్కి ఏ చీర కావాలి, ఏ రంగు కావాలి, ఏ డిజైన్ కావాలి, ఏ బార్డర్ కావాలి, ఏ అంచు కావాలి అనేది మా స్టాఫ్కి మేము ట్రైనింగ్ ఇవ్వటం వలన, మాకు దానికి ఒక R&D టీం ఉండటం వలన మేము తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టే మేము చైన్ స్టోర్స్ అన్నింటినీ కూడా, కార్పొరేట్ స్టోర్స్ అన్నింటినీ కూడా తట్టుకొని మేము నిలబడగలుగుతున్నాం. అర్థమైంది. సో ఇన్ బిజినెస్ టర్మ్స్ మీరు చెప్పింది ఏంటి అంటే లోకల్ పల్స్ ఏదైతే ఉందో అది మీకు బాగా తెలుసు అనుకుంటున్నా. అంతే. 100%. అండర్స్టూడ్. సో సార్ బేసికలీ స్టాఫ్ ట్రైనింగ్ అనే దగ్గర మేము వాళ్ళని ట్రైన్ చేస్తాము ఇవన్నీ చెప్పారు కదా. మీ స్టాఫ్ ఇప్పుడు కరెంట్లీ ఎంతమంది? ఓకే, ఎలా ప్లాన్ చేస్తారు ఇంటర్నల్లీ మీరు? మిగతా వాటితో పోలిస్తే ఆ ఒడిదుడుకులు అన్నీ మీరు తట్టుకుంటున్నారు అంటే మీరు ట్రైన్ చేసే విధానం ఏంటి? ముఖ్యంగా స్టాఫ్ని ట్రైన్ చేసే విధానం ఏంటంటే, మొట్టమొదట నా దగ్గర నుంచి ఎవరైతే ఫస్ట్లో సీనియర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వాళ్ళకు ఒక బాధ్యత అప్పచెప్తాం. వాళ్ళు ఒక 10 మందిని తయారు చేయాలి. ఆ 10 మంది ఇంకో 10 మందిని తయారు చేయాలి. ప్రతి ఒక్కళ్ళని ఒక స్టెప్ వరకే మనం చేయగలం. ఒక స్థాయి దాటిన తర్వాత అందరికీ మనము ప్రత్యక్షంగా మనం మాట్లాడలేము, ప్రత్యక్షంగా వాళ్ళని ట్రైనింగ్ చేయలేము. నా కింద 10 మంది ఉండేవాళ్ళు మొట్టమొదట. నా 10 మంది 100 మందిని తయారు చేశారు. ఆ 100 మంది 500 మందిని తయారు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 500 మంది వర్కర్లు మా స్టాఫ్ అందరూ కూడా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మా వేరోస్లో కానీ మా బ్రాంచెస్లో కానీ ఒక 500 మందికి జీవనోపాధి మేము కలిగిస్తున్నాం. 500 ఫ్యామిలీలు మా వల్ల జీవనోపాధి పొందుతున్నారు. అది చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఓకే, అండర్స్టూడ్. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్వాతి సిల్క్స్ అని స్టార్ట్ చేశారు, తర్వాత మాల్ పెట్టారు. మీరు మాట్లాడే వాక్యాల్లో కూడా పట్టు చీరలు అనేది ఎక్కువ కనిపిస్తున్నది. ఎందుకు పట్టు చీరల మీద అంత ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు? మీ స్పెషాలిటీ ఏంటి దాంట్లో? ఇష్టమైన క్వశ్చన్ అడిగారు. పట్టు చీరలు శుభానికి సూచకం. ప్రతి పెళ్ళి, ప్రతి కార్యక్రమం, ప్రతి శుభకార్యం మన ఆంధ్ర తెలంగాణలో పట్టు చీరతో ప్రారంభం అవ్వాల్సిందే. మీ దగ్గర 100 కోట్ల నగలు ఉన్నాయండి, మా పట్టు చీర లేకపోతే మీ నగలకు వాల్యూ లేదు. పట్టు చీరకి అంత వాల్యూ ఉంది మన ట్రెడిషన్లో. కానీ ప్రతి పెళ్ళికి, ప్రతి శుభకార్యానికి పట్టు చీర చాలా అవసరం. నేను పుట్టింది, నేను పెరిగింది ఒక చేనేత ప్రాధాన్యత గల చీరాల్లో హ్యాండ్లూమ్స్కి చాలా ప్రసిద్ధి. పుట్టిన వాతావరణం కానీ, పెరిగిన వాతావరణం కానీ, చీర నేయటం ఎలా, చీర తయారు చేయటం ఎలా, ఏ రంగు చేస్తే బాగుంటుంది, కస్టమర్లు ఇష్టపడతారు, ఏ చీరకి ఏ అంచు పెడితే ఇష్టపడతారు, ఏ కస్టమర్కి ఏది కావాలి అనేది ఉన్న ప్రాంతం వల్ల కానీ, మా కుటుంబ నేపథ్యం వల్ల కానీ, చిన్నప్పటి నుంచి మన షాపులో మనం తిరిగిన వాతావరణం వల్ల కానీ, పట్టు చీరలు అమ్మాలి అనేది ఒక ప్యాషన్. ఇప్పటి వరకు మీరు నమ్మగలరా? 10 లక్షల పెళ్ళిళ్ళకి స్వాతి షాపింగ్ మాల్లో పట్టు చీరలు ఇచ్చామని. వావ్. సుమారు 10 లక్షలు. 10 లక్షల పెళ్ళిళ్ళకి, వెడ్డింగ్స్కి మేము పట్టు చీరలు ఇవ్వగలిగాము అంటే ఎంత ఆనందం. అంత శుభకార్యాల్లో మా పాత్ర కూడా ఉంటుంది, మా చేయి కూడా ఒక చిన్న చేయుతుంది అనేది, మా చేయి కూడా ఉంది అంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఆదిత్య. తర్వాత ఇంకొకటి గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా పట్టు చీరలు తెస్తుంటారు, అమ్ముతుంటారు, ఇవన్నీ కామన్గా జరిగేవే. అగ్గిపెట్టెలో మనం ఎప్పుడో విన్నాం, బ్రిటిష్ వాళ్ళ కాలంలో విన్నాం, అగ్గిపెట్టెలో పట్టు చీరలు తయారు చేశారంట,
ఇది మనం ఇండియాకి చాలా గొప్పతనం అని చెప్పని చెప్పుకునేవాళ్ళం. అలాంటిది మాకున్న వీవర్స్తో ఉన్న అనుబంధం వల్ల కానీ, వాళ్ళతో మాకున్న రిలేషన్ వల్ల కానీ, మేము చెప్పి వాళ్ళ చేత పాత రోజుల్లో ఏదైతే టెక్నిక్ ఉందో ఆ టెక్నిక్ తెలిసిన వీవర్ని పిలుచుకొని వాళ్ళ చేత నేయించి అగ్గిపెట్టెలో పట్టు చీరని తయారు చేయించి మా అన్ని షాపుల్లో కూడా ప్రదర్శనకు పెట్టాం. కస్టమర్లు చూస్తానికి ప్రతిరోజు కూడా 1000 నుంచి 1500 మంది ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేవాళ్ళు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫీలు తీసుకొని వెళ్ళేవాళ్ళు, ఫోటోలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అసలు అగ్గిపెట్టెలో పట్టు చీర ఎలా కుదురుతుంది అని చెప్పని తెలుసుకోవటానికి వచ్చేవాళ్ళు. తర్వాత ఇది చాలా సక్సెస్ అయ్యి మార్కెట్లో స్వాతి షాపింగ్ మాల్లో అగ్గిపెట్టెలో ఉండే పట్టు చీర ఉంటుందని కొంతమంది కస్టమర్సు విలువలు కట్టలేని గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలి అని అనుకుంటే ఆ గిఫ్ట్ని మా దగ్గర తీసుకొని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అగ్గిపెట్టెలో పట్టు చీర తర్వాత సూదిలో దూరే పట్టు చీరని తయారు చేసాం. అదొక హిస్టరీ. ఒక సూదిలో పట్టు చీర దూరుద్దని మీరు నమ్మగలరా? అలాంటిది 6 గజాల సూదిలో దూరే పట్టు చీరని తయారు చేసి ప్రదర్శనకు ఉంచాం. అది కూడా చాలా సక్సెస్ అయింది. లైఫ్లో ఏం సాధించామనంటే ఇవన్నీ కూడా నేను సాధించిన విజయాలుగానే నాకు చెప్పుకోవాలని కోరిక. అండర్స్టూడ్ సార్, డన్. జనరల్గా షాప్కి నలుగురు చీర కొనడానికో లేకపోతే బట్టలు కొనడానికో వెళ్తే అసలు స్టాఫ్ జనరల్గా అందరినీ ఒక విధంగా రిసీవ్ చేసుకోదు, లేకపోతే విసుక్కుంటారు, సరిగ్గా చూపించరు. ఇవన్నీ బయట జనరల్గా ఫేస్ చేసేవి. అలాంటి చోట మీరు ఎవరైనా ఒక పర్టికులర్గా వచ్చి మాకు ఇలా కస్టమైజేషన్లో మాకు ఇలా చేసి ఇవ్వగలరా అని అడిగితే వీవ్ చేయించి ఇవ్వడాలు, ఆర్ లేకపోతే ఇన్నోవేషన్ అనేది ఏదైతే ఉందో ఇవి రెండు ఎందుకు పిక్ చేసుకోవాల్సి వచ్చింది, ఆర్ లేకపోతే ఎందుకు అంత డెడికేటెడ్ ఆ వ్యసనం అని ఎందుకు మీకు పట్టు చీరల విషయంలో? ఇప్పుడు అన్ని షాపుల్లో పట్టు చీరలు దొరుకుతాయి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి నాకు ఇది కోరిక ఉంది, నాకు ఇది కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన చీరని మనం అందించగలిగితే కస్టమరు వాళ్ళకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ముందు ఇంకా ఏది పనికిరాదు. ఓకే. టెక్స్టైల్ వ్యాపారం మరియు పట్టు చీరల వ్యాపారం వల్ల మౌత్ టాక్ మీద జరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే వాళ్ళకి పలానా షాప్లోకి వెళ్ళినప్పుడు నాకు ఈ పట్టు చీర కావాలంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చారంటే వాళ్ళు పెళ్లిలో 100 మందికి చెప్పుకుంటారు ఈ చీర నాకు సపరేట్గా నా కోసమే తయారు చేసి ఇచ్చారని. ఆ ఎమోషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్ సార్, డన్. ఫస్ట్ జనరేషన్ గురించి మీరు ఆల్రెడీ నాకు చెప్పారు ఇందాక. సెకండ్ జనరేషన్లో మీరు టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ ఎలా హెల్ప్ఫుల్గా ఉంది, ఆర్ లేకపోతే మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి అన్నది తెలియలేదు నాకు. సార్ చెప్తారా? మొట్టమొదట నాకిద్దరు రత్నాలు లాంటి పిల్లలు, రత్నాలు లాంటి పిల్లల్ని ఇచ్చిన బంగారం లాంటి భార్య సరిత. మా పిల్లల పేర్లు పెద్దబాబు పేరు సాత్విక్, చిన్నబాబు పేరు సాకేత్. ఇద్దరూ కూడా నేను చాలా ప్రేమగా పెంచాను, గారాబంగా కాదు. అదేంటి మీరు ప్రేమ ఏంటి గారాబం కాదంటారు నన్ను అనొచ్చేమో. నేనేం నమ్ముతానంటే ప్రేమగా చూస్తాం ఆరోగ్యం, గారాబంగా చూస్తే అనారోగ్యం. పిల్లల్ని ఎప్పుడూ కూడా ప్రేమగా చూడాలి. మనం గారాబం చేస్తే ఖచ్చితంగా అది మనకు నష్టం చేస్తుంది. నేను చాలా ప్రేమగా పెంచాను, పిల్లలు కూడా నన్ను అంతే ప్రేమగా చూస్తారు. ఇప్పుడు ప్రజెంటు పెద్దబాబు కరోనా తర్వాత తను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత తను గ్లాస్గో యూనివర్సిటీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సీట్ వచ్చింది, స్కాట్లాండ్ వెళ్ళాలి. అంతలో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఉన్న సిచ్యువేషన్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. మనం అబ్రాడ్ పంపించే పరిస్థితి లేదు, అంత ధైర్యం లేదు. ఆ టైంలో తను మా బిజినెస్లో ఫోర్స్ఫుల్లీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఎడ్యుకేషన్లో లేడు, ఇంట్లో ఉంటున్నాం, ఖాళీగా ఉంటున్నాము. ఆ టైంలో బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. తన ఇన్వాల్వ్మెంట్ని, తన కమిట్మెంట్ని నేను చూసిన తర్వాత సాత్విక్ నువ్వు నాకు కనుక కలిస్తే 1+1 2 కాదు నాన్న 11 అవుతుంది మన బలం అని చెప్పాను. అదేంటి డాడీ అన్నారు. అంతే నాన్న, సొంత మనిషి వచ్చినప్పుడు నా బలం 1+1 2 కాదు నాన్న, నా బలం 11కి అయిపోద్ది ఖచ్చితంగా ఇది అన్నాను. 100% అది ప్రూవ్ చేసి చూపించాడు. సాత్విక్ వచ్చిన తర్వాత అప్పటిదాకా 3 బ్రాంచులుగా ఉండేది, తర్వాత ఒంగోలు, ఖమ్మం, విజయవాడ 3 బ్రాంచులు ఓపెన్ చేయడం జరిగింది. చాలా అగ్రెసివ్ థాట్స్తో కొత్త జనరేషన్కి ఉండాల్సిన సాఫ్ట్వేర్ టెక్నిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటా బిజినెస్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం బిజినెస్లో. అప్పటిదాకా సెకండ్ జనరేషన్ లాగా ఉన్నది నెక్స్ట్ మోడ్లోకి స్వాతి షాపింగ్ మాల్ మారిపోయింది. థర్డ్ జనరేషన్ సాత్విక్ వచ్చిన తర్వాత టెక్నికల్గా కానీ సాఫ్ట్వేర్ విషయంలో కానీ చాలా రిపోర్ట్స్ విషయంలో కానీ చాలా స్ట్రాంగ్గా మారటం జరిగింది. తర్వాత సెకండ్ బాబు వచ్చేటప్పటికి సాకేత్, తను ఇప్పుడు ఫ్యామిలీ బిజినెస్ కోర్స్ బాంబేలో చేసుకుంటున్నారు.
దాంతో పాటుగా తను ఇప్పుడు పెద్దబాబు చిన్నబాబు ఇద్దరూ కలిసి ఇప్పుడు స్వాతి షాపింగ్ మాల్ అనేది ఒక వర్టికల్, మా సెకండ్ వర్టికల్ వచ్చేటప్పటికి లగ్జరీ టీషర్ట్ బ్రాండ్ ఒకటి లాంచ్ చేయాలనేది మా ఫ్యామిలీ ఒక డ్రీమ్. వనాయ్ లక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థను స్థాపించి స్టార్టప్ కంపెనీ చేశాము. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే 5,000 నుంచి 10,000 రూపాయల విలువ గల టీషర్ట్, లగ్జరీ టీషర్ట్ బ్రాండు, యూనిక్ టీషర్ట్స్, సెలబ్రిటీస్, ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అలాంటి సెలబ్రిటీస్ కోరుకునే టేస్ట్లో టీషర్ట్స్ డిజైన్ చేయటం ప్రారంభించాం. ఓకే. డిజైన్స్ కానీ డిజైనర్స్ కానీ చాలా మంచి టీం దొరికింది. దీని లాంచింగు త్వరలో లాంచ్ అవబోతుంది. క్లాత్ కానీ క్వాలిటీ కానీ డిజైన్లు కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. నెక్స్ట్ జనరేషను దాని మీద ఫోకస్ పెట్టారు. అదొక వర్టికల్ మా స్వాతి షాపింగ్ మాల్లో అదొక వర్టికల్ ప్రారంభమైంది. ఓకే, అండర్స్టూడ్ సార్. డన్ సార్. ఫ్యాషన్ అనేది చాలా ర్యాపిడ్గా మారుతూ వస్తుంది, అవునా? ప్యాంట్ షర్ట్ దగ్గర నుంచి టీ షర్ట్, ట్రౌజరు ఇవన్నీ మారుతూ వచ్చి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ లూజ్ బట్టలు ఇవి అవి చాలా వివిధ ఇవి వచ్చేసాయి కదా. మీరు కూడా ఇప్పుడు ఏమన్నారు, లగ్జరీ టీ షర్ట్స్ కూడా మేము స్టార్ట్ చేసిన ఒక సెగ్మెంట్కి అని చెప్పి అన్నారు. ఈ ర్యాపిడ్ చేంజ్ ఏదైతే ఉందో దాంతో మీరు ఎలా ఇవాల్వ్ అవుతున్నారో, లేకపోతే మీరు ఎలా దానికి అకస్టమ్ అవుతున్నారు, దానికి తగినట్టుగా ఎలా నిలబడుతున్నారు? ఇప్పుడు పాత రోజుల్లో ఒక డిజైన్ తయారైతే దాన్ని మార్కెట్లోకి కన్జ్యూమర్ దగ్గరికి వచ్చిన తర్వాతే కొద్ది రోజులు ఆ కన్జ్యూమర్ అంతా వాడిన తర్వాత ఓల్డ్ అవటం జరిగేది. ఇప్పుడు ఎప్పుడైతే సోషల్ మీడియా స్ట్రాంగ్ అయిందో, ఎప్పుడైతే వాట్సాప్లు, ట్విట్టర్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడైతే వచ్చినాయో చాలా తొందరగా అది మార్కెట్లో ఫ్యాషన్ అవుట్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు సిటీలో ఒక విధమైన ఫ్యాషన్ ఉండేది, విలేజెస్లో ఒక విధమైన ఫ్యాషన్ ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్యాషన్ అనేది ఎవ్రీవేర్. సిటీలో ఫ్యాషన్ విలేజ్ల్లో కూడా వాడుతున్నారు, టైర్ 2 సిటీస్లో వాడుతున్నారు, టైర్ 3 సిటీస్లో వాడుతున్నారు. కాబట్టి మనం R&D మీద ఫోకస్ చేసుకోవటం, వరల్డ్లో ఉన్న ఫ్యాషన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవటం, దీన్ని ఫాలో అవుతా వెళ్ళిపోవటం, ఇది జరుగుతున్నంత కాలమే ఈరోజు మార్కెట్లో మనం ఉండగలం. లేకపోతే మనం ఎగ్జిట్ అయిపోవాల్సిందే. అండర్స్టూడ్ సార్. డన్. ఓకే. సో సార్, స్కేల్ విషయంలో చూసుకుంటే మీరు ఎంత విస్తీర్ణంలో ఉన్నావో, లేకపోతే ఎంత లగ్జరీస్గా మీరు బిల్డ్ చేశారు ఇది ఆ టౌన్స్లో? 100 అడుగులతో ప్రారంభమయ్యి 1,00,000 అడుగుల SFTకి ఇప్పుడు స్వాతి షాపింగ్ మాల్ని బిల్డ్ చేయడం జరిగింది. అది చాలా ఆనందమైన విషయం. 1,00,000 అడుగుల SFTతో, రిటైల్ స్పేస్తో, మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్తో, కస్టమర్స్కి కావాల్సిన చాయిస్తో మేము మంచి డిజైన్ అని వాళ్ళ కస్టమర్స్కి ఇవ్వగలుగుతున్నాము. ఇది చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఓకే. 10/10 ఆలోచించుకొని 1,00,000 ఆలోచించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఓవరాల్గా కూడా? చాలా ఆనందంగా ఉంటుంది. 10 షాపులో సగం సరుకు పెట్టుకోవడానికే సరిపోయేది. కస్టమర్లో ఒకళ్ళు ఇద్దరు లోపల ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు బయట బల్లలేసి కూర్చోపెట్టేవాళ్ళం. కావాల్సిన సరుకు ఉండదు, చూపించడానికి స్పేస్ ఉండదు, కస్టమర్ని కూర్చునే అవకాశం ఉండదు. కస్టమర్స్ ఉంటారు కానీ దానికి తగ్గ స్పేస్ లేనప్పుడు మనం సర్వ్ చేయలేం. అందుకే కదా నేను ఇందాక మీతో చెప్పింది 3S అని. సఫిషియెంట్ స్పేస్ ఉండాలి, సఫిషియెంట్ స్టాక్ ఉండాలి, సఫిషియెంట్ స్టాఫ్ ఉండాలి. ఈ 3 నేను నెరవేర్చుకున్నాను. ఈ 3 నెరవేర్చుకున్న తర్వాత ఒక లైఫ్ సాటిస్ఫాక్షన్. అండర్స్టూడ్ సార్. మీ నాన్నగారు కష్టపడడం మొదలుపెట్టిన దగ్గర నుంచి 1963లో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చూసుకుంటే ఓవరాల్గా కూడా 10/10 to 1,00,000 స్క్వేర్ ఫీట్ దాకా వచ్చినప్పుడు మీ లైఫ్ చాలా సార్టెడ్గా, చాలా కంఫర్టబుల్గా, వెల్ సెటిల్గా ఉంటుంది. సో ఇంకా లైఫ్లో అన్ని తీరిపోయినట్టుగా మీ కష్టాలు కంఫర్ట్గానే ఉన్నారుగా మీరు? ఆదిత్య, కంఫర్ట్ జోన్స్ ఎప్పుడైనా సరే డేంజర్ జోన్స్. ఎలా అంటే ఎప్పుడైనా సరే లైఫ్లో ఇక నేను కంఫర్ట్గా ఉన్నాను, ఇక నాకు ఇంకేం చేయాల్సిన పని లేదు అని అన్నప్పుడు నీలో డెవలప్మెంట్ ఉండదు. ఖచ్చితంగా మనం 10 అడుగులు వేయగలిగితే 20 అడుగుల కోసం ప్రయత్నించాలి, 20 అడుగులు వేయగలిగితే 40 అడుగుల కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు నేను 1,00,000 అడుగులు సాధించానని చెప్పనన్నావు కదా, నెక్స్ట్ మా టార్గెట్ సింగిల్ స్టోర్ 1,00,000 SFT. వావ్. ఓకే. మా ప్లానింగ్ నెక్స్ట్ రాబోయే స్టోరు ఒకరోజు లేట్ కావచ్చు, ఒక్క స్టోర్ 1,00,000 SFTతో పెట్టాలనేది మా ఎయిము, మా కోరిక. ఎప్పుడైనా సరే ఈసీజీ ఎప్పుడూ కూడా గమనించే ఉండొచ్చు నువ్వు. సరళంగా ఉన్న ఈసీజీ మనిషి బతకనట్టు లెక్క. అప్ అండ్ డౌన్స్ ఉండాలి, అంటే జయాలు ఉండాలి, అపజయాలు ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ కూడా సరళంగా ఉన్నప్పుడు మనిషిలో ఏ డెవలప్మెంటు ఉండదు.
ఈసీజీలో ఎట్లయితే సరళంగా ఉంటే కనుక మనిషి చచ్చిపోయినట్టు లెక్క ఎట్లా ఉంటుందో అప్ అండ్ డౌన్స్ చూడాలి. మనం ఎప్పుడైతే అప్పు కోసం ప్రయత్నిస్తామో ఒక్కొక్కసారి అపజయం అనేది ఉంటుంది. ఆ అపజయం వచ్చినప్పుడు అందుకనే ఏం చెప్తారంటే మిస్టేక్స్ చేయకూడదని ఎవరు చెప్పరు, చేసిన మిస్టేక్ని రిపీట్ చేయకూడదు అంటారు. మిస్టేక్ ఖచ్చితంగా చేస్తాం. మనం వ్యాపారం చేస్తున్నా లేకపోతే విడిగా అయినా సరే మన లైఫ్లో కానీ ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాం, కానీ దాన్ని రిపీట్ చేయకూడదు. ఓకే, అండర్స్టూడ్. అంత చిన్నతనం నుంచి ఇక్కడ దాకా మీరు చూసిన దాంట్లో మీరు లైఫ్లో నేర్చుకున్నవి ఏమున్నాయి? వాట్ ఆర్ ద లెసన్స్ దట్ యూ లెర్న్డ్ ఇన్ లైఫ్ సార్? నేనేమనుకుంటున్నానంటే డబ్బుని సమయాన్ని వృధా చేయకూడదు. ఎలా అంటే మనం కష్టపడి సంపాదించిన సొమ్ము ఒక మంచి పనికి వాడచ్చు. వృధా చేయకూడదు అన్నాను కానీ ఖర్చు పెట్టకూడదు అనలేదు, మంచి పనికి వాడచ్చు. అలానే సమయాన్ని కూడా వృధా చేయకూడదు. పోయిన సమయం రాదు. ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్. ఎవరికైనా ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్కి కానీ నేను ఒక సింగిల్ ప్రిన్సిపల్ చెప్తాను, డబ్బును వృధా చేయొద్దు, సమయాన్ని వృధా చేయొద్దు. కరోనా టైంలో ఆ రోజు నేను 2020కి ముందల నేను ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను కష్టపడి వ్యాపారం బుల్డ్ చేసుకున్నాను, డబ్బులు సంపాదించుకున్నాను. ఆ టైంలో నేను కష్టపడ్డాను, నా దగ్గర 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా. అవసరానికి ఎవరైతే ఉన్నారో మా స్టాఫ్లో వాళ్ళందరికీ కూడా ప్రొవిజన్స్ ఇవ్వటం జరిగింది. మా స్టాఫ్లో కొంతమంది హాస్పిటలైజ్ అవ్వటం జరిగింది. వాళ్ళందరినీ కూడా సేఫ్గా ఇంటి దగ్గరికి తీసుకురాగలిగాం. నాకు చేయగలిగినంత వరకు సహాయం చేయగలిగాం. అదే ఒక గుడి కడుతున్నారు, ఒక మంచి కార్యం చేస్తున్నారు, దానికి ఒక డొనేషన్ కావాలి, ఇవ్వగలిగాను. ఎక్కడి నుంచి ఇవ్వగలిగాను? ఈ సంస్థ నుంచే ఇవ్వగలిగాను. వ్యాపారం చేశాను, కష్టపడ్డాను కాబట్టి దాంట్లో వచ్చే సంపాదన నుంచే ఇవ్వగలిగాను. కాబట్టి డబ్బును వృధా చేయొద్దు, మంచిదానికి వాడండి. సమయాన్ని వృధా చేయొద్దు, మంచి పనికి వాడండి. సార్, పర్సనలీ లైఫ్లో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? ఎవరన్నా సరే బ్లైండ్గా మీ సూత్ర ఫాలో అయ్యి లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? ఆదిత్య, ప్రతి ఒక్కళ్ళకి కూడా కోరిక అనేది ఉంటుంది. మనం పొద్దున్నే నిద్రలేగంగానే ఇది అవ్వాలి, ఏదో టీవీ చూస్తాం, దాంట్లో ఒక హీరోని చూస్తాం, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ని చూస్తాం, లేకపోతే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని చూస్తాం. చూడంగానే నేను కూడా అలా కావాలి, నేను కూడా ఇలా సంపాదించాలి, నేను కూడా ఆ కారులో తిరగాలి, నేను కూడా అంత లగ్జరీగా ఉండాలి అని అనిపిస్తుంది. దాన్ని కోరిక అంటారు. కోరుకోవటం అనేది చాలా అవసరం మన లైఫ్లో, ఖచ్చితంగా కోరుకోవాల్సిందే. కానీ గమ్యాన్ని చేరాలి అంటే మధ్యలో కృషి ఉండాలి. కృషి లేకుండా ఓన్లీ కోరుకొని కలగంటే ఉపయోగం లేదు. గమ్యాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా కృషి చేయాలి. మీరు ఎప్పుడైతే కోరుకుంటారో, కోరుకున్న దానికోసం కృషి చేస్తారో ఖచ్చితంగా గమ్యం వస్తుంది. నేనైతే ఇదే నమ్ముతాను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు జనరలీ? ఎక్కువగా మూవీస్ వాచ్ చేయటం, లిజనింగ్ మ్యూజిక్. ఎక్కువగా మ్యూజిక్ స్ట్రెస్ బస్టర్. నాకు మెయిన్గా మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎక్కువగా ఇష్టపడతాను. సాంగ్స్ వింటాను. వాచింగ్ మూవీస్ విత్ ఫ్యామిలీ. ఓకే. తర్వాత చిట్ చాట్ విత్ ఫ్యామిలీ. అండర్స్టూడ్ సార్, డన్. ఈ బిజినెస్తో పాటు అంటే చాలామంది ఎలా ఉంటారు అంటే ఒక పర్టికులర్ రంగంలో సక్సెస్ చూసి అక్కడ నుంచి వేరే వాటిల్లో కూడా కొంచెం ట్రైల్ వేద్దాం అని అనుకుంటుంటారు కదా. టెక్స్టైల్ కాకుండా ఇంకేదైనా ఒక ఫీల్డ్ మీరు ఏదైనా మిమ్మల్ని చూడొచ్చామేమో ఫ్యూచర్లో? నేను మొట్టమొదటి నుంచి ఏం నమ్ముతానంటే నాకు తెలిసిన వ్యాపారమే చేస్తా. ఓకే. నాకు తెలియని వ్యాపారం చేయను. దానికి రీజన్ కూడా చెప్తా. దీంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ దీంట్లో అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఎక్కడ అప్ అండ్ డౌన్ వచ్చింది, ఎక్కడ అప్ వచ్చింది, ఎక్కడ డౌన్ వచ్చింది, దేంట్లో రెక్టిఫై చేసుకోవాలి అనేది నేను తెలుసుకోగలను. ఓకే. అదర్ దాన్ నా ఫీల్డ్లోకి వెళ్తే ఇదే సబ్జెక్ట్ మీద ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్తో ఒకసారి మేము ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. తను ఒకటే అన్నాడు, ఈ ఫీల్డ్లో నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు మీ ఊళ్ళో అన్నాడు. నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను అన్నాను. నేను ఇట్లా వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, వేరే ఫీల్డ్లో ఏదన్నా ఆపర్చునిటీ కోసం చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను అంటే తను ఒకటే అన్నాడు, నీ ఫీల్డ్లో నెంబర్ 1గా ఉన్న స్థానంలో ఉన్నప్పుడు నీకున్న తృప్తి, వేరే ఫీల్డ్లో నీకు ఏమీ తెలియని ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు ఎలా సాధించగలవు? కాబట్టి నేను నా ఫీల్డ్నే నేను నమ్ముకున్నాను, ఈ ఫీల్డ్లోనే ఉంటాను. నా జనరేషన్ వరకు, నా తర్వాత జనరేషన్ గురించి నాకు తెలియదు. నా జనరేషన్ వరకు నేను ఇదే ఫీల్డ్ నమ్ముకున్నాను, ఇదే ఫీల్డ్లోనే ఉంటాను. ఈ ఫీల్డ్లోనే వర్టికల్స్ మారచ్చు. ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళొచ్చు,
ఇప్పుడు టీ షర్ట్స్ చేస్తున్నాం, రేపు ఫ్యూచర్లో షర్ట్స్ చేయొచ్చు, ఓకే. రేపు ఫ్యూచర్లో ప్యాంట్స్ చేయొచ్చు, రేపు ఫ్యూచర్లో గార్మెంట్స్ ఇంకేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. కానీ నా వరకు నేనైతే మాత్రం ఈ ఫీల్డ్ని మించి దాటి నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళను. సార్ 1963లో 10x10 షాప్ పెట్టినప్పుడు అది చాలా చిన్నది కదా, యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 100 స్క్వేర్ ఫీట్ అన్నట్టు వస్తుంది. ఆ టైంలో మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు అసలు? నాన్నగారి టైంలో 10x10 షాపు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో 5x5 స్టాక్ పెట్టడానికే సరిపోయేది. కస్టమర్ వచ్చేవాళ్ళు పాత జనరేషన్ ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు. పాత రోజుల్లో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని, రిలేషన్ని అందరూ కలిపి వచ్చేవాళ్ళు. ఒక పట్టు చీర కావాలంటే మీరు నమ్ముతారో నమ్మరో 15 నుంచి 20 మంది వచ్చేవాళ్ళు. మా షాప్ చూస్తేనేమో 5x5. 5x5 షాపులో కస్టమర్ని కూర్చోబెడతామా, చీర ఓపెన్ చేసి చూపిస్తామా, వాళ్ళకి ఏం సర్వీస్ ఇవ్వగలం? వాళ్ళల్లో ముఖ్యమైన వ్యక్తుల్ని లోపలికి పిలిచి మిగతా వాళ్ళందరికీ బయట చిన్న చిన్న స్టూల్స్ పెట్టి అక్కడ వాళ్ళు కూర్చునేవాళ్ళు కస్టమర్స్. ఆ రోజే నాన్నగారు చెప్పిన ఇండిగ్రెంట్స్ ప్రకారం కానీ, ఆ రోజున్న పరిస్థితుల వల్ల కానీ, నేను ఫీల్డ్లోకి వచ్చిన ఎమ్మటే నేను గమనించింది ఏంటంటే, ఏ రోజుకైనా 1,00,000 అడుగులు స్టోర్ చేయాలి, ఏ రోజైనా సరే రిటైల్ స్పేస్ 1,00,000 అడుగులు నా చేతిలో ఉండాలి. కస్టమర్ని కూర్చోపెట్టడానికి, కంఫర్ట్గా కూర్చోపెట్టడానికి లేనప్పుడు మనం సేల్స్లో ఎక్కడ చేయగలం, డెవలప్మెంట్ ఎక్కడ చేయగలం? ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చాను. సఫిషియెంట్ స్పేస్ కావాలి, సఫిషియెంట్ స్టాక్ కావాలి, సఫిషియెంట్ స్టాఫ్ కావాలి. దీన్నే నేను SSS ఫార్ములా అంట. ఓకే, అండర్స్టూడ్. సార్, బట్టల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక మేజర్ ప్రెస్టీజ్ ఏముంటుంది అంటే, ఇదిగో ఈ పర్టికులర్ సంస్థకు మేము ఇవి ప్రొవైడ్ చేస్తాము, ఇట్లా ఉంటుంది కదా. అలాంటిది మీకు ఏమైనా వచ్చిందో ఆపర్చునిటీ ఎప్పుడన్నా? ఆదిత్య, ఇప్పుడు చిన్న ప్రపంచం నుంచి మేము ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. చాలా చిన్న షాపు, నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని డెవలప్ చేయాలి, ప్రతిరోజు కూడా డెవలప్మెంట్ కోసమే కష్టపడ్డాం. ఈ డెవలప్మెంట్ చేయాలనే కుతూహలంతో అప్పట్లో మా షాప్కి ఎవరైనా ఒక విఐపి కస్టమర్ వస్తే, తర్వాత వచ్చిన కస్టమర్లందరికీ ఆ విఐపి మా దగ్గరకు వచ్చారు, మా దగ్గర కొన్నారు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఒక ఎమ్మెల్యే మా దగ్గరకు వచ్చి ఒక చీర కొనుక్కొని వెళ్తే, ఒక ఎంపీనో లేకపోతే ఆ ఊరు ప్రెసిడెంటో, ఒక సెక్రటరీనో, ఒక ఆర్గనైజేషను హెడ్డో మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి షాపులోకి వచ్చి పర్చేస్ చేసి వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రతి కస్టమర్స్కి కూడా పలానా వ్యక్తి మా దగ్గరకు వచ్చారు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అప్పట్లో ఉన్న జనరేషన్ కూడా దాన్ని వారే వచ్చి వీరి దగ్గర కొన్నారు అంటే చాలా ప్రెస్టీజియస్గా తీసుకునేవాళ్ళం. ఆ రోజే ఒక నిర్ణయానికి వచ్చాం, ఏదైనా మనం ఒక మంచి ఆర్గనైజేషన్కి మనం సప్లై ఇవ్వాలి, ఆ రకంగా మనం బిల్డప్ చేసుకోవాలి మన ప్రొఫైల్ని అని. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు కళ్యాణం చేయించేవాళ్ళం. కళ్యాణం చేయించినప్పుడు కండవా తర్వాత బ్లౌజు, మా మదర్కి బ్లౌజు, మా నాన్నగారికి కండవా ఇవ్వటం జరిగింది. ఇచ్చినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అదే కండవాని అదే బ్లౌజ్ని మనం ఎందుకు ఇవ్వకూడదు? ఈ ఫీల్డ్లో ఇన్నాళ్ళ నుంచి ఉన్నాం, వీవర్స్తో మనకు కనెక్షన్ ఉంది, దానికి తగ్గ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, దానికి తగ్గ చేయగల కెపాసిటీ ఉంది, మనం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డాం టీటీడీకి సప్లై ఇవ్వాలి అని. ఒకరోజు టెండర్ రావటం జరిగింది, ఆ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైజు, బెస్ట్ డిజైను మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. టీటీడీలో స్క్రూటినీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, చాలా హార్డ్ స్క్రూటినీ ఉంటుంది. అవన్నిటినీ జయించి మేము టెండర్ని గెలుచుకోవటం జరిగింది. ఇది ఎంత ఆనందం అంటే, నా లైఫ్లో నా చివరి బ్రెత్ వరకు కూడా మీరు సాధించిన దాంట్లో ఏముంది అని అంటే టీటీడీకి సప్లై చేసింది అనేది గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఒక పూట దర్శనం చేసుకుంటేనే దాని వైబ్రేషన్ సంవత్సరం మొత్తం ఉంటుంది. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కళ్యాణం చేయించుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఒక సంవత్సరం పాటు మా కండవానే కప్పుకున్నారు, మా బ్లౌజే వాళ్ళు ధరించారు అంటే మాకెంత ఆనందంగా ఉంటుంది. తర్వాత ఒక సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే స్టాఫ్ అందరికీ కూడా యూనిఫామ్ కూడా మనం సప్లై ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన భక్తులకి, స్వామివారి దగ్గర పనిచేసే ఉద్యోగస్తులకి మా వస్త్రమే సప్లై చేయటం జరిగింది. అది నేను ఏ రోజు కూడా మర్చిపోలేను.
అండర్స్టూడ్ సార్. డన్. రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ న్యూస్కి వచ్చినందుకు. ఓకే, మీ జర్నీ చాలా చక్కగా చెప్పారు, మాకు కొన్ని లెసన్స్ నేర్పించారు, మీరు నేర్చుకున్నవి ఏంటో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారనమాట. నెక్స్ట్ మీరు వేరే వర్టికల్లో మళ్ళీ మొదలుపెట్టి ఇంకొక టర్నింగ్ పాయింట్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. నా పేరు రమణబాబు, స్వాతి షాపింగ్ మాల్ ఎండీని. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.